జిల్లాలలో బలమైన బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. ఉత్తరాంధ్రలో మెజారిటీ సీట్లు దక్కించుకోవాలంటే బొత్సకు అడ్డుకట్ట వేయాల్సిందే అన్నది ఆయన వ్యూహంగా ఉంది. 2014లో బొత్స కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అప్పుడు వైసీపీ మీద టీడీపీ మంచి మెజారిటీ సాధించింది. అప్పట్లో ఉత్తరాంధ్ర జిల్లాలోని మొత్తం 34 సీట్లలో టీడీపీకి 24, మిత్రపక్షం బీజేపీకి 1 సీటు దక్కాయి. మిగిలిన 9 వైసీపీ గెలుచుకుంది. అదే వైసీపీలోకి బొత్స చేరిన తరువాత జరిగిన 2019 ఎన్నికల్లో మొత్తం ఉత్తరాంధ్రలో 80% పైగా సీట్లను వైసీపీ స్వీప్ చేసి పారేసింది. కేవలం 6 సీట్లతో టీడీపీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు చూస్తే 2024 ఎన్నికల్లో కూడా హోరాహోరీ పోరు సాగనుంది. మొత్తం 34 సీట్లలో విజయనగరం జిల్లాలో మెజారిటీ సీట్లు వైసీపీ పరం అయ్యేటట్లుగా ఉన్నాయి. శ్రీకాకుళంలో వైసీపీ టీడీపీలో మధ్య చెరిసగం అన్నట్లుగా సీన్ ఉంది. అదే ఉమ్మడి విశాఖ జిల్లాలో మాత్రం టీడీపీకి కొంత మొగ్గు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే 2014 మాదిరిగా టీడీపీకి 25 సీట్లు సాధించే పరిస్థితి అయితే ఈసారి లేదు. అదే కనుక జరగకపోతే అధికార పీఠానికి చేరువ కావడం ఇబ్బందికరంగా మారుతుంది. దాంతోనే బొత్స మీద టీడీపీ టార్గెట్ చేసింది అని అంటున్నారు. ఆయనకు విజయనగరం జిల్లాలో పట్టుంది. అలాగే ఇప్పుడు విశాఖపట్నం ఎంపీ సీటులో తన సతీమణి బొత్స ఝాన్సీ లక్ష్మిని నిలబెట్టడంతో అక్కడ కూడా ఆయన రాజకీయంగా దూకుడు చేస్తారు అని అంటున్నారు. దాంతో బొత్సని ఎటు కదలనీయకుండా చేయాలంటే ఆయన సొంత సీటు చీపురుపల్లిలోనే గట్టి పోటీ పెట్టాలని చంద్రబాబు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. అందుకోసం ఆయన గంటా శ్రీనివాసరావును పోటీ చేయమని కోరుతున్నారు అని అంటున్నారు. అంగబలం అర్ధబలం కలిగిన గంటా పోటీ చేస్తే బొత్సని విన్నువరించడం అన్నది చంద్రబాబు ఆలోచన. గంటా నో చెబితే కనుక మరో మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావుని దించుతారు అని అంటున్నారు. ఆయన మరదలు కిమిడి మృణాలిని 2014 ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి గెలిచారు. అయితే ఆనాడు బొత్స కాంగ్రెస్ లో ఉన్న 40,000 పైచిలుకు ఓట్లను సాధించారు. ఆ ఓట్ల చిలుకతో వైసీపీ ఓడింది. ఈసారి బొత్స వైసీపీలోనే ఉన్నారు కాబట్టి బలంగా ఉంటారని ఆయన ఓడించలేకపోయినా ముప్పు తిప్పలు పెడితే చాలు, మిగిలిన చోట్ల టీడీపీకి సీట్లు ఎక్కువగా గెలుచుకునే ఛాన్స్ వస్తుందని బడా ప్లాన్తోనే ఈ వ్యూహం టీడీపీ రచించిందని అంటున్నారు.